ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల నగారా. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తున్న విద్యాశాఖ అధికారులు. ఈ నెల 8న పోలింగ్. ఈ నెల 7 వరకు తల్లిపాల వారోత్సవాలు. బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలే రక్ష. పుట్టిన ప్రతి బిడ్డ మొదటి ఆహారంగా అమ్మపాలు ఇవ్వాలన్న సిడిపిఓ. పొదిలిలో చైతన్య కళాశ్రవంతాధ్రులో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మరియు నాటకాల సృష్టికర్త బళ్ళారి రాఘవ జయంతి వేడుకలు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కృషితో పారిశుద్ధ్య పనులకు నిధులు మంజూరు. పనులు చేపట్టిన మున్సిపల్ కమిషనర్. కేంద్రం అమలు చేస్తున్న ఆపరేషన్ గ్రీన్స్ పథకం కింద ధరల ప్రభావం మరియు నియంత్రణపై పార్లమెంట్ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరగా పాడైపోయే 22 పంటలకు రైతుల ఆర్థిక స్తోమత పెంపునకు మరియు ఉత్పత్తుల నష్టాల తగ్గింపునకు కేంద్రం అమలు చేస్తున్న ఆపరేషన్ గ్రీన్స్ పథకం కింద గత 5 సంవత్సరాల్లో లబ్ధి పొందిన రైతులు టమాటో, ఉల్లి, ఆలుగడ్డ మరియు తదితర 22 త్వరగా పాడైపోయే పంటల రేట్లపై ప్రభావం, ధరల నియంత్రణకు చర్యలు మరియు ఖర్చు చేసిన నిధులను గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావ్నీర్ సింగ్ సమాధానమిచ్చారు. టమాటో, ఉల్లి, ఆలుగడ్డ మరియు తదితర 22 త్వరగా పాడైపోయే పంటలకు సంబంధించి రైతులు ఆర్థిక స్తోమత పెంపుకు మరియు ఉత్పత్తుల నష్టాలు తగ్గింపునకు పీఎం కిసాన్ సంపద యోజన కార్యక్రమం కింద ఆపరేషన్ గ్రీన్స్ పథకానికి 2018-19 నుండి కేంద్రం 2 భాగాలుగా అమలు చేస్తుందని తెలిపారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 మామిడి ప్రాజెక్టులు, 1 టమాటో ప్రాజెక్టు మరియు 12 రొయ్యల ప్రాజెక్టులు, మొత్తం 16 ప్రాజెక్టులు అమలవుతుండగా దేశంలో మొత్తంలో పలు పంటలు 36 ప్రాజెక్టులు అమలవుతున్నాయన్నారు. ఉల్లి ధరలతో అస్థిరత ఏర్పడినప్పుడు ఈ పథకం కింద రైతుల వద్ద పెద్ద ఉల్లి కొని నిల్వ చేసి మార్కెట్ కు సరుకు రాని నెలలో ప్రజలకు సరఫరా చేయబడునని కేంద్ర మంత్రి తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి రామదాస్ నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పరిధిలోని 90 ప్రభుత్వ పాఠశాల నందు ఎస్ఎంసీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మండల విద్యాశాఖ అధికారులు రామదాస్ నాయక్ మరియు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇప్పటికే అన్ని స్కూళ్లలో ఎస్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మరియు ఓటర్ జాబితాను విడుదల చేయడం జరిగిందని, ఈ నెల 5వ తేదీలోపు ఓటర్ లిస్టుపై ఏమైనా సవరణలు ఉంటే సాయంత్రం లోపు చేయడం జరుగుతుందని, ఈ నెల 8వ తేదీ ఉదయం 7 గంటల నుండి 1 గంట లోపు ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 90 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎలక్షన్స్ జరిపేదానికి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్కాపురం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీలు ఏర్పాటు చేసేదానికి వీలుగా ఇప్పటికే హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి గైడ్లైన్స్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ 1వ తేదీ ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయమని చెప్పేసి ఉన్నాం. అన్ని పాఠశాలల్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నము ఓటర్ జాబితాను కూడా విడుదల చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1వ తేదీ ఓటర్ జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నెల 5వ తేదీన అబ్జెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అబ్జెక్షన్స్ని పరిష్కారం చేసి ఫైనల్ ఓటర్ జాబితాను 5వ తేదీ సాయంత్రానికి ఫైనల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్నిక అనేటువంటిది 8వ తేదీన జరుగుతుంది. 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచే స్టార్ట్ అయ్యి 1 గంట వరకు ఈ ఎన్నికలు అనేటువంటివి జరుగుతాయి. ఈ ఎన్నిక అయిపోయిన వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కూడా 1 గంట నుంచి 2 గంటల మధ్యలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడము, 3 గంటల తర్వాత మొదటి సమావేశం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మొదటి సమావేశం పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తల్లిపాలు శిశువు ఎదగడంతో పాటు ఆయుష్ పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని మార్కాపురం సిడిపిఓ శ్రీమతి సుశీలాదేవి పేర్కొన్నారు.
తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరగనున్నాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లా తర్లుపాడులోని ముస్లిం బజారులో ఉన్న అంగన్వాడీ 3-4 కేంద్రాలలో తర్లుపాడు వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాలకు మార్కాపురం సిడిపిఓ బి సుశీలాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ తల్లిపాలు శిశువు ఎదగడంతో పాటు ఆయుష్ పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, ముర్రుపాలు బిడ్డకు అమృతంతో సమానమని, శిశువు జన్మించిన వెంటనే బిడ్డకు తల్లి ముర్రుపాలను తాగించాలని, 6 నెలల పాటు బిడ్డకు తల్లిపాలని ఆహారంగా అందిస్తే బిడ్డకు తేలికపాటి జీర్ణం, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని, బిడ్డకు 2 ఏళ్లు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఐవిఎన్ కృష్ణవేణి, సిహెచ్ తులసి ప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరి, ఏఎన్ఎం రాధాదేవి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ తల్లిపాల వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లి మొదటిగా ఇచ్చేటువంటి పాలు బిడ్డకి మొదటి టీకాగా మేము పరిగణిస్తున్నాము అందరం. అట్లాగే ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటి అంటే, క్లోజింగ్ ద గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. ఎటువంటి అవాంతరాలు వచ్చినా కూడా అవన్నీ కూడా అధిగమించి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లికి, గర్భవతులందరికీ కూడా అట్లాగే బాలింతలందరికీ కూడా మేము ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. తల్లిపాలల్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తల్లిపాలు అంటే ముందుగా ప్రసవించిన వెంటనే ఇచ్చేటువంటి తల్లిపాలల్లో ముర్రిపాలు అనేది ఇస్తాం కాబట్టి ఆ ముర్రిపాలలో కొలెస్ట్రాల్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఇది ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి గర్భవతిని ముందుగా ప్రసవించిన వెంటనే అరగంటలోపు తల్లిపాలు ఇవ్వాల్సిందిగా అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ గ్రామంలో ర్యాలీ నిర్వహించి తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి తల్లికి కూడా తెలియజేయటం జరుగుతుంది. అట్లాగే ఈ మండలం అంతా కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు మేము తప్పనిసరిగా జరుపుతాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తల్లిపాడులో నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే పిల్లలందరికీ కూడా చిన్న కాంపిటీషన్, వెల్ బేబీ షో అనేది కాంపిటీషన్ కూడా మేము పెట్టి, ఎవరైతే మనకి వ్యాక్సినేషన్ అనేది క్లియర్గా పూర్తి అయిపోయిందో వాళ్ళందరికీ కూడా వయసుకు తగ్గ, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారో అటువంటి పిల్లల్ని చూసి కూడా మేము చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం కూడా జరుగుతుంది. మార్కాపురం పట్టణ అభివృద్ధి కోసం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మున్సిపల్ శాఖ మంత్రికి వివరించింది. డ్రైనేజీ ప్రక్షాళన కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు వీధులలో డ్రైనేజీ కాలువలలో పేరుకుపోయిన చెత్తాచెదారంతో స్థానికులు అవస్థలు పడుతున్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లతో ప్రభుత్వం 53 లక్షల రూపాయలు ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక నిధులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కాలువలను శుభ్రం చేసే పనిని నేడు మున్సిపల్ కమిషనర్ కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ, నిధులు లేక పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దీంతో ఎమ్మెల్యే కృషి వల్ల 53 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లుగా తెలిపారు. దీంతో పట్టణంలో ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మురుగు కాలువల్లోని పూడికను తొలగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాయిబ్ రసూల్, ఏఈ ఆదినారాయణ, ప్రత్యేక బృందాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఈ యొక్క డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. గవర్నమెంట్ వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోనే ఈ డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్కి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులు గారు కందుల నారాయణ రెడ్డి గారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. మన మున్సిపల్ శాఖ మంత్రి గారు బొమ్మూరు నారాయణ గారు మన మున్సిపాలిటీకి ఈ డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ కోసమే 53 లక్షల రూపాయలని కేటాయించారు. దీన్ని టౌన్ మొత్తం పరిధిలో ఉన్నటువంటి డ్రైన్స్ మొత్తాన్ని నీట్గా పూడికి తీసే విధంగా ప్రణాళికలు ఇంజనీరింగ్ విభాగం ద్వారా సిద్ధం చేశాము. దీనికి సంబంధించి పెద్ద డ్రైన్స్ మేజర్ 2.5 కిలోమీటర్లు ఉన్నవి, మధ్య తరహా డ్రైన్స్ 31 కిలోమీటర్లు ఉన్నవి, చిన్న తరహా డ్రైన్స్ 110 కిలోమీటర్లు ఉన్నవి. ఇవి మొత్తం యుద్ధ ప్రాతిపదికన మనము ప్రత్యేక బృందం చేత వీటిని నీట్గా క్లీన్ చేస్తున్నాము. ఈ శాసనసభ్యులు గారు తీసుకొచ్చినటువంటి ప్రత్యేక నిధుల ద్వారా ఈ యొక్క డ్రైన్స్ని క్లియర్ చేస్తామని తెలుపుతున్నాము.
జిల్లాలో బాల కార్మికులు అనేది లేకుండా నిర్మూలించడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో బాల కార్మికుల నిర్మూలనకై ఆగస్టు 1 నుండి 31 వరకు జిల్లాలో నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాల్లో బాల కార్మికులు అనేది లేకుండా చేయడానికి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రకాశం జిల్లాను బాల కార్మికుల రహితంగా చేయాలన్నారు. ఎక్కడైనా బాలలు పనిచేస్తుంటే వారిని ఆ పని నుండి విముక్తులు చేసి వారిని పాఠశాలలో చేర్పించాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. డ్రైవ్ నిర్వహించి బాల కార్మికులను విముక్తి కలిగించిన వారు అందరూ బడికి వెళ్తున్నారా లేదా అని మళ్లీ ఒకసారి సంబంధిత అధికారులు పరిశీలించనన్నారు. 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ బడిలో ఉండాలని, పనిలో కాదన్నారు. బాలలను పనిలోకి పంపించడం నేరం అవుతుందని, బాలలను బడికి పంపించాలని వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వాలు పిల్లల చదువు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీమతి గాయత్రీదేవి, ఐసిడిఎస్ పిడి మాధురి, జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్, బాలల సంరక్షణ అధికారి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రేషన్ డీలర్ల దుకాణాలపై మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా దాడులు నిర్వహించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి రేషన్ దుకాణాల్లో బియ్యం స్టాక్ వివరాలను పరిశీలించారు. రేషన్ దారులకు నేటి నుండే డీలర్లు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. రేషన్ షాపులకు చేరవలసిన రేషన్ బియ్యం సంబంధిత డీలర్లు గోదాంలోనే నిల్వ ఉంచుతున్నారనే సమాచారంతో సబ్ కలెక్టర్ ఆకస్మికంగా దాడులు నిర్వహించారని తెలుస్తుంది. ఇలా అర్ధరాత్రి పూట ఒక్కసారిగా రేషన్ డీలర్ల షాపులపై దాడులు చేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సబ్ కలెక్టర్ కు రాహుల్ మీనాతో వాగ్వాదానికి దిగారు. సాధారణ తనిఖీలలో భాగంగా వచ్చారని సబ్ కలెక్టర్ చెప్తున్నా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలకించలేదు. దీంతో చేసేదేమీ లేక సబ్ కలెక్టర్ వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందు సబ్ కలెక్టర్ పరిశీలించిన దుకాణాలపై కేసులు రాసేందుకు రెవెన్యూకు సంబంధించిన డీటీ రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అతనిపై విరుచుకుపడ్డారు. కోపంతో ఊగిపోయారు. నోటికి పని చెప్పి ఎన్ని గుండెలుంటే తెలుగుదేశం పార్టీ వారి దుకాణాలపై దాడులు జరుపుతారంటూ దూషణల పర్వం కొనసాగించారు. దొంగ బియ్యం కొనుగోలుదారుల మధ్య జరుగుతున్న రేషన్ యుద్ధం డీలర్లకు శాపంగా మారిందనే చర్చ జరుగుతుంది. ఎర్రగొండపాలెంలో రేషన్ డీలర్లపై అధికారుల దాడులు నాటకీయ పరిణామాల మధ్య రాజకీయ మలుపులు తిరగడంతో ఎవరిది పాయిచేయి అవుతుందో అని ఎర్రగొండపాలెం ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ వలన ఉపకులాలకు మేలు చేకూరుతుందని ప్రకాశం జిల్లా మాదిగ విద్యార్థి సంఘం మాజీ జిల్లా నాయకులు ఖమ్మంపాటి జోసెఫ్ మాదిగ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు మెయిన్ సెంటర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఖమ్మంపాటి జోసెఫ్ మాదిగ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మాదిగ విద్యార్థి సంఘం మాజీ జిల్లా నాయకులు ఖమ్మంపాటి జోసెఫ్ మాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితమే నేడు వచ్చిన ఈ తీర్పు ఫలితమన్నారు. కూటమి నాయకులు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో త్వరలో ఏబీసీటీ వర్గీకరణ చేసి చట్టభద్రత కల్పించి ఎస్సీలో అణగారిన ఉపకులాల వారికి మేలు చేకూరేలాగా చూడాలని కోరారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసుకుని అందరూ కోలాహలంగా పంపిణీ చేసుకున్నారు. జై మందకృష్ణ మాదిగ అంటూ పలువురు యువకులు డప్పులు వాయిస్తూ తమ సంతోషాన్ని వెల్లడి చేశారు. కురిచేడు మండలంలో 15 పంచాయతీల్లో గల మాదిగ పల్లెలు ఈ తీర్పును స్వాగతిస్తూ కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మరియు విద్యార్థి సంఘ నాయకులు ఖమ్మంపాట మరియు బాబు, ఖమ్మంపాట ప్రసాద్, చిన్నస్వామి, డానియల్, ధనుష్, మహేష్, ప్రసన్న కుమార్, యోహాన్, దివ్యతేజ, జాన్, అభిషేక్, లూకా పాల్గొన్నారు. ప్రస్తుతం పత్తి పంటలో రసం పీల్చే పురుగులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని రాచర్ల మండల వ్యవసాయాధికారి షేక్ అబ్దుల్ రఫీక్ తెలిపారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుములపల్లె గ్రామంలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసినటువంటి పత్తి మరియు కొర్ర పంటలను మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ సందర్శించడం జరిగింది. పత్తి పంటను ప్రతి 2 నుండి 3 సంవత్సరాలకు ఒకసారి జొన్న మరియు సజ్జ లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలన్నారు. తెల్లదోమకు ఆశ్రయం ఇచ్చే తుత్తూరు బెండ కలుపు మొక్కలను పొలం గట్ల మీద లేకుండా సకాలంలో నిర్మించాలన్నారు. అలాగే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యాజమాన్య పద్ధతులను గుర్తించి రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి బి సంపత్ కుమార్, రైతు సేవా కేంద్ర సిబ్బంది యు వెంకటరమణ మరియు గ్రామంలోని రైతులు పాల్గొన్నారు. రాచర్ల మండలంలోని రాచర్ల మరియు అనంపల్లి గ్రామాలలో పంట పొలాలు సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా పత్తి పంటను సందర్శించడం జరిగింది. ఇందులో పత్తి పంట సాగు చేసేటప్పుడు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనం ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేసుకోవాలి. దీని పత్తికి బదులు జొన్న మరియు సజ్జ ప్రతి 3 సంవత్సరాలకు వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈరోజు ఎక్కువగా రసం పూల్చే పురుగులని ఉధృతిని ఎక్కువగా ఉండడం గమనించడం పత్తిలో ఎక్కువగా రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించడం జరిగింది. దీని నివారణకు గాను ముందుగా తెల్లదోమ ఎక్కువగా ఆశ్రయం ఇచ్చే తుత్తూరు బెండ కలుపు మొక్కలని గట్లంబడి లేకుండా తీసివేయాలి. అలాగే మనకు రసం పీల్చే పురుగుని అరికట్టడానికి అంటే స్ప్రేయింగ్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఒక చిన్న మార్గం ఉంది. దానికి పంట విత్తిన 30, 45, 60 రోజులకి కాండం పూతే పద్ధతిని చేస్తే చాలా వరకు రసం పీల్చే పురుగులని ఉధృతిని తగ్గించవచ్చు. దీనికి గాను మోనోకోటోఫాస్ 1:4 నిష్పత్తి లేదా ఇమిడాక్లోప్రైడ్ 1:20 నిష్పత్తి నీరును కలిపి కాండంలో పూత పూస్తే చాలా వరకు రసం పీల్చే పురుగుని అరికట్టవచ్చు. 20కి చొప్పున ఎకరాకి 20 చొప్పున నీలి మరియు పసుపు రంగు జిగురు అట్టలను పూసుకుంటే దానికి రసం పీల్చే పురుగు ఆకర్షితమై వాటికి అతుక్కొని చనిపోవడం జరుగుతుంది. ఇలా కూడా మనము రసం పీల్చే పురుగులని అరికట్టుకోవచ్చు. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా పొదిలిలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య నాటకాల సృష్టికర్త బళ్ళారి రాఘవ ఇరువురి జయంతిని చైతన్య కళాశ్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశానికి జాతీయ జెండాతో గుర్తింపు తీసుకువచ్చి జపాన్ దేశంలో పర్యటించిన అక్కడి విజ్ఞానాన్ని భారతీయులకు పంపిన పింగళి వెంకయ్య జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. టెలివిజన్, సినిమా రంగాలు రాకముందు బళ్ళారి రాఘవ నాటకాలలో ప్రజలను ఆలోచింపచేశారని, రాఘవ అసలు పేరు బసవప్ప శ్రీరాముని పాత్రలో ఒదిగిపోవడంతో రాఘవ అనే పేరు వచ్చిందన్నారు. వీరి ఇరువురి జన్మదినం ఒకే రోజు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముందు దీప ప్రజ్వలన చేసి వందే మాతరం గీతం ఆలపించారు. అనంతరం పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైతన్య కళాశ్రవంతి నిర్వాహకులు నాగశ్రీ, మానవతా స్వచ్ఛంద సభ్యులు కళ్ళం సుబ్బారెడ్డి, యలమందారెడ్డి, టీడీపీ నాయకురాలు శ్రీదేవి, కళాకారులు పాల్గొన్నారు. పింగళి వెంకయ్య గారి విషయానికి వచ్చినట్టయితే ఆయన సనాతన కుటుంబంలో జన్మించారు. అట్లాగే సాంప్రదాయాలు పాటించే కుటుంబంలో ఆయన జన్మించారు. మరి గాంధీజీ ఆశయాలతోటి జీవితాంతం ఆయన ఆ బాటలో నడిచారు. నిరాడంబరంగా జీవించారు. దేశభక్తితో జీవించారు. అలాగే మన పెద్దలు చెప్పారు, ఆయన అందరూ జపాన్ వెంకయ్య అంటారు. జపాన్కి వెళ్ళి అక్కడ
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన నేర్చుకొని దాన్ని భారతదేశంలో బ్రిటిష్ వారి వ్యతిరేకంగా ఉపయోగించడానికి ఆయన కృషి చేశారు. అందుకని ఆయన జపాన్ వెంకయ్య అంటారు. పారిశ్రామిక విధానాలను తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. అలాగే చివరిలో పేదవారిగానే చనిపోయారు. గొప్పవాళ్ళంతా అట్లాగే చనిపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పెద్దారవీడు మండల రేషన్ డీలర్లు తమ సమస్యను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనాలను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్ బియ్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా పక్కదారిలో అవకతవకలకు పాల్పడుతున్నారని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే వారిని తొలగించి పేదలకు రేషన్ డీలర్ షిప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండలానికి సంబంధించిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు. పాఠశాలల యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా ప్రతి ఒక్కరూ ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని, ఎన్నిక రోజున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విధి విధానాలను పాటించాలని కొమరోలు 2వ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పాఠశాలల యాజమాన్య కమిటీ 2024వ ఎన్నికలపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన సమావేశాన్ని కొమరోలు మండల 2వ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం నిర్వహించారు. అల్లీనగరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురుస్వామి, రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గర్రే శేఖర్ తో పాటు ప్రభుత్వ ఉన్నత ప్రాథమికోన్నత, ఎయిడెడ్ మరియు కస్తూరిబా గాంధీ విద్యాలయం ప్రాథమిక పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 8న కమిటీ ఎన్నికల తర్వాత తొలి సమావేశాన్ని నిర్వహించి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ లో అందజేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో MIS కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు, కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి, CRPలు రామాంజనేయులు, పుల్లయ్య, నారాయణ, రామాంజీ పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఈ నెల 8వ తేదీన జరుపుటకు ప్రభుత్వము నిర్ణయించింది. మరి దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. 1వ తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ని ఆ యొక్క నోటీస్ బోర్డులో అంటించాలి. అలాగే 1వ తేదీనే ఓటర్స్ లిస్టు కూడా ఆ యొక్క నోటీస్ బోర్డులో అంటించాలా. 5వ తేదీన ఉదయం పూట అభ్యంతరాలు స్వీకరించాలి. తర్వాత మధ్యాహ్నం అభ్యంతరాలు ఉంటే వాటిని సరిచేసి ఇక అసలైన ఓటర్ లిస్ట్ని నోటీస్ బోర్డులో అంటించాలా. ఇంకా 8వ తేదీన ఉదయం 7 గంటలకు SMC ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అది సాయంత్రము 3:30 లోపల ఎన్నికల ప్రక్రియ జరిగి సభ్యులు, చైర్మను, వైస్ చైర్మను ఎన్నిక జరిగి ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత సాయంత్రం 3 గంటల నుండి 3:30 వరకు SMC ప్రథమ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వము మరి తెలియజేయడం జరిగింది. నేను అధికారంలోకి రాగానే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన 50 రోజుల కాలంలో 12,000 కోట్లు అప్పు చేశారని CPI జిల్లా కార్యదర్శి ML నారాయణ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని CPI కార్యాలయంలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు కలవని పార్టీ, ఆడని అబద్ధం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబు మంచి అవకాశం వచ్చిందని, కానీ బాబు ప్రత్యేక హోదా అడగరని, ప్రత్యేక సహాయం అంటూ కొత్త పల్లవి అందుకున్నాడని దుయ్యబడ్డారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి నిధులు వరద పారిస్తామని ప్రగల్భాలు మాటలు పలికారన్నారు. ఈ కార్యక్రమంలో CPI నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్, కృష్ణగౌడ్, చెన్నయ్య, రామయ్య పాల్గొన్నారు. బడ్జెట్ సందర్భంలో ప్రకాశం జిల్లాను కూడా అందులో పొందుపరచడం అనేది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఏమిస్తున్నారు?
ఈ జిల్లాల అభివృద్ధికి ఏ రకమైన నిధులు ఇస్తున్నారనే విషయాన్ని మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేదు బడ్జెట్ సందర్భంలో. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి మేము బ్రహ్మాండంగా ప్యాకేజీలు ఇస్తాం, నిధులు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆమె తెలుగులోను ఇంగ్లీష్లోనూ బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్పింది తప్ప మాటల గారెడి తప్ప ఎక్కడ ఏమీ ఈరోజు వచ్చే పరిస్థితి ఆ బడ్జెట్ చూసిన తర్వాత కనిపించడం. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపున పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద వచ్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ వరదలతోటి ముంచెత్తబోతుంది, నిధుల వరద ముంచెత్తబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటుగా అసెంబ్లీలో కూడా అభినందన తీర్మానం చేశారు. ఏమి సాధించారు, ఏమి నిధులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి చెప్పమని ఈ సందర్భంలో మేము అడుగుతాం. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ సమీపంలో ఉన్న జార్జి ఇంజనీరింగ్ కళాశాలలోని లేడీస్ హాస్టల్లో అరుదైన జాతికి చెందిన అలుగు ప్రత్యక్షమైంది. అరుదైన జాతికి చెందిన అలుగు జంతువు హాస్టల్ ఆవరణంలో తిరుగుతుండటంతో భయాందోళనకు గురైన విద్యార్థినులు వెంటనే వాచ్మెన్ కు చెప్పడంతో చాకచక్యంగా అలుగు జంతువును పట్టుకుని ఖాళీ నీళ్ల డ్రమ్ములోకి వేశారు. వెంటనే వాచ్మెన్ కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందచేయడంతో వారు మార్కాపురం అటవీశాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులకు కాలేజీ వద్దకు వచ్చి అలుగును స్వాధీనపరుచుకున్నారు. ఈ అలుగును పెద్ద దోర్నాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో వదులుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. మాస శివరాత్రి శుక్రవారం ఆషాఢ మాసం పురస్కరించుకుని త్రిపురాంతక క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండల కేంద్రంలో స్వయంభుగా వెలిసి ప్రసిద్ధిగాంచి భక్తుల కొంగు బంగారమై విరజిల్లుతున్న మహిమాన్వితమైన కుమారగిరి పర్వతంపై కొలువై ఉన్న శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమత్ బాలత్రిపుర సుందరీదేవి ఆలయాలలో ఆషాఢ మాస బహుళ త్రయోదశి మాస శివరాత్రి మరియు శుక్రవారం పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి మరియు ప్రసాద శరములు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఘటాభిషేకం, పార్వతీ త్రిపురాంబ అమ్మవారికి శాకాంబరి అలంకరణ, కాలభైరవ హోమం, విశేష పూజలు నిర్వహించారు. మాస శివరాత్రి స్వామివారికి విశేషమైన రోజు కావడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి ఘటాభిషేకంతో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, చైర్మన్ ఇమ్మడిశెట్టి సుబ్బారావు, పాలక మండల సభ్యులు, ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు. గత 30 సంవత్సరాల సుదీర్ఘకాలంగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమానికి గురువారం రోజున సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పుతో మాదిగ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినందుకు కృష్ణ మాదిగకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టులో 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంతో టపాసులు కాల్చి కృష్ణ మాదిగ ఫోటోకి పాలాభిషేకం చేసి అట్టహాసంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కటింగ్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు మరియు కార్యకర్తలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష గురువారం రోజున సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పుతో వ్యవస్థాపక అధ్యక్షులు మన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల చిరకాల స్వప్నం 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమానికి గురువారం రోజున సుప్రీంకోర్టులో వెలువడిన తీర్పుతో మాదిగ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినందుకు మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దొనకొండ సర్పంచ్ గ్రేస్ దేవానంద్, సీనియర్ నాయకులు ఉప్పలపాటి కిరణ్, దొనకొండ మండల ఎంపీటీసీ అమ్మాజీ అజయ్, మాదిగ విద్యార్థి సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె మణిందర్, దేవ్ మాదిగ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్య బృందం మరియు అంగన్వాడీ ఐసీడీఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల గల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ స్కూల్ పిల్లల పేరెంట్స్ తో కలిసి తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా భాగంగా డాక్టర్ కె సునీత అధ్యక్షతన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు మరియు వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ ప్రాజెక్టు సిబ్బంది ఆధ్వర్యంలో పెద్దన్నపాలెం,
దొనకొండ అంగన్వాడీ స్కూల్స్ లో నిర్వహించి చిన్నపిల్లల తల్లులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం గ్రామాలలో ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా పిల్లలు పౌష్టికంగా పెరగాలంటే తల్లిపాలు ప్రాముఖ్యంగా ఇవ్వాలి అంటూ వారిలో జరుగుతున్న సహజ లోపాలను వారికి చూపిస్తూ తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు వహించాలన్నారు. చిన్నపిల్లలు ఆరోగ్యంగా రోగ నిరోధక శక్తి కలిగి ఉండాలంటే ముఖ్యమైన ఫీడింగ్ ఇవ్వాలంటూ 6 నెలల బేబీకి తల్లిపాలు అవసరమని, అనంతరం అదనంగా ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుందంటూ పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ICDS ప్రాజెక్ట్ అంగన్వాడీ స్కూల్ టీచర్ మరియు CHO విన్యాసమ్మ, సూపర్వైజర్లు N అల్బెంజర్, ప్రభావతి, ఆయా పిల్లల తల్లిదండ్రులు, ANMలు, ఆశా వర్కర్లు, MLHPలు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. ఈరోజు బేతల్పురం టు అంగన్వాడీ సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాల గురించి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకి ఎంత ఉపయోగాల్లో అలాగే తల్లికి ఎంత ఉపయోగమో ఇక్కడ చెప్పడం జరిగింది. సో తల్లిపాలు 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత నుంచి వీనింగ్ అంటే ఏదైనా పెట్టడంతో పాటు తల్లిపాలు కూడా 2 సంవత్సరాల వరకు పూర్తిగా ఇవ్వాలి. అలాగే తల్లిపాలు తాగడం వల్ల బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాలు అన్నీ అందుతాయి. అలాగే బిడ్డ ఎదుగుదల ఇవన్నీ బాగుంటాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే తల్లికి తల్లిపాలు ఇవ్వడం వల్ల క్యాన్సర్ వ్యాధుల నుంచి రక్షింపబడతారు. కాబట్టి అందరు ప్రతి ఒక్కరూ తల్లిపాలు ఇవ్వవలసిందిగా మేము మా టీం మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలకు విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రధాన ఉపాధ్యాయులు, వారి పరిధిలోని పంచాయతీ కార్యాలయాలలో మరియు పాఠశాలలో ఎన్నికల ప్రకటన పత్రాలను మరియు ఓటర్ల జాబితాను నోటీస్ బోర్డు నందు ప్రదర్శించారు. మండల విద్యాశాఖ అధికారి మల్యాద్రి మండలంలోని పలు పాఠశాలను సందర్శించి ఓటర్ల జాబితాను మరియు నోటిఫికేషన్ వివరాలను పరిశీలించారు. ఎన్నికల విధి విధానాలపై సూచనలు చేశారు. ఈ నెల 5వ తారీఖున ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నచో వాటిని పరిష్కరించి 8వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అదే రోజు ఎన్నికైన కమిటీ సభ్యులచే చైర్మన్ మరియు వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం మరియు మొదటి SMC సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, CRPలు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మరియు సచివాలయ అడ్మిన్లు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.